మీరు వేసవి సెలవులని హాయిగా ఊరెళ్తున్నారా? ఇళ్లకు తాళాలు వేసి పక్కాగా లాక్ చేశాం కదా అని నిశ్చింతగా ప్రయాణమవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అదే దొంగలకు వరంగా మారుతోంది. మీరు తాళం వేసి ఊరెళ్ళారా, ఇక మీ ఇల్లు గుల్లైనట్లే. పగలు వేషాలు మార్చి వీధుల్లో తిరుగుతారు. ఏ ఇంట్లో జనం లేరో రెక్కి నిర్వహిస్తారు. చీకటి పడిందంటే చాలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోతారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస దొంగతనాలతో హడలెత్తించిన దొంగల కథేంటో, వారు పోలీసులకు ఎలా పట్టుబడ్డారో ఈ కథనంలో చూద్దాం. వేసవి సెలవులు రాగానే చక్కగా అందరూ తమ సొంతోళ్లకు పయనమవుతారు. పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు తెరిచే వరకు తిరిగి మళ్లీ రారు. ఇంటికి తాళం వేసేశాం కదా, హమ్మయ్య ఏం కాదులే అని భావిస్తున్నారా? అయితే జాగ్రత్త, మీ ఇల్లు గుల్లైనట్లే. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చీకటి పడిందంటే ఏదో ఒక ఇంట్లో చోరీ జరుగుతోంది. పాలకొల్లు గ్రామీణం, పోడూరు, నరసాపురం, పెనుమంట్ర, కాళ్ల మొదలగు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. అందిన కాడికి దోచేస్తున్నారు. దీనిపై వరుస ఫిర్యాదులు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నరసాపురం మండలం రుస్తుంబాద్ గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్ నగర్కు చెందిన సతీష్ కుమార్ అనే ఇద్దరూ ఈ దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన కొత్తపల్లి నరేష్ పాలకొల్లు మండలం దిగమరు బైపాస్ రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. 142 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. నరేష్ను విచారిస్తున్న సమయంలో అతని వద్ద పోలీసులు విలువైన సమాచారాన్ని సేకరించారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న సతీష్ కుమార్ పరారీలో ఉండటంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. కోడూరు, పాలకొల్లు రూరల్, ఎలమంచిలి లిమిట్స్ లో గత కొంతకాలంగా నైట్ హౌస్ బ్రేకింగ్స్ కంటిన్యూస్ గా జరగడంతో దీని మీద రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశాం. దాని మీద చేసి దీనికి ఎవరుగా ఈ థెఫ్ట్స్ వెనకాల ఎవరున్నది అన్నది మీద ఆ టీం వర్కౌట్ చేసింది. దానిలో భాగంగా మనకి నరసాపురానికి చెందిన కొత్తపల్లి నరేష్, ఇతను నర్సాపూర్ టౌన్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకున్న తర్వాత విచారించగా ఇతనితో పాటు గోడి సతీష్ కుమార్ అని చెప్పి ఇతను రాజమండ్రికి సంబంధించిన ఇతను కూడా ఒక దీంట్లో ముద్దాయి. వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేసినట్లుగా మాకు నిర్ధారణ అయింది. తర్వాత ఇతన్ని విచారించి ఇతని దగ్గర నుంచి దాదాపు పోడూరు పిఎస్ కి సంబంధించి 3 కేసులు, పాలకొల్లు రూరల్ పిఎస్ కి సంబంధించి 2 కేసులు, అదే విధంగా నర్సాపురం రూరల్ కి సంబంధించి 1 కేసు, మా సబ్ డివిజన్ పరిధిలో ఇంకొకటి పెనుమంట్ర పిఎస్ పరిధిలో 1 కేసు, అదే విధంగా భీమవరం సబ్ డివిజన్ పరిధిలో కాళ్ల పిఎస్, ఈ విధంగా 8 కేసులు వీళ్లు చేసినట్లుగా అంగీకరించారు. నిందితులు ఏ ప్రాంతాల్లో దొంగతనాలు చేశారో పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా ప్యాక్ చేసుకుని వెళ్తున్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దానికి ఆ పర్టికులర్ ఏరియాలో బీట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని తర్వాత లాక్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక పరికరాన్ని ఏర్పాటు చేసి మాకు అలారం సిస్టమ్ అలర్ట్ చేస్తుంది. అది ఆ విధంగా మేము అది ఏర్పాటు చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా సీసీటీవీ కెమెరాలు కూడా మాక్సిమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఇంకొకటి, ఈ సైబర్ అఫెన్సెస్ అనేవి బాగా ఎక్కువ అయినాయి. సైబర్ క్రిమినల్స్ వల్ల ఎక్కువ మనకి ప్రాపర్టీ లాస్ అనేది జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళని, చాలా సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వెళుతున్న క్రమంలో ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.